హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో క్యారెట్ మిల్క్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. అలాగే ఈ క్యారెట్ మిల్క్ మన హెల్త్‌కి చాలా మంచిది. కంటి చూపుని పెంచుతుంది. అలాగే మన హెల్త్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇన్ని ఉపయోగాలున్న ఈ క్యారెట్ మిల్క్ తయారీకి ఏమేమి కావాలనేది ఇప్పుడు మన ఛానల్‌లో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి ఛానల్‌లోకి వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఈ క్యారెట్ మిల్క్‌ని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకొని పావు లీటర్ పాలయ్యేటంత వరకు మరిగించి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక గిన్నెలోకి సగానికి వాటర్ తీసుకోండి. అంటే ఒక కప్పు వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక 8 కాజు, ఒక 3 బాదం పప్పులనేసి నానబెట్టుకుందాము. చూడండి పాలు కూడా రెడీ అయిపోయినాయి కదా! ఇప్పుడు బాదం పప్పులున్న గిన్నె పైన మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇలా 15 నిమిషాలు అయిన తర్వాత పప్పు చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ బాదం పప్పు పైనున్న పొట్టుని మనము ఒలిచేసి రెడీ చేసుకుందాము. అలాగే ఇప్పుడు క్యారెట్ ఉంది కదండి! క్యారెట్ పైన ఉన్న తొక్కను కూడా కొద్దిగా పిలప్ చేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసి మీకైతే చూపిస్తానండి. చిన్న ముక్కల కింద గానీ లేదా తురుముకుని గానీ తీసుకోండి. అలాగే బాదం పప్పులు మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి. ఇంకా నేనైతే ఒక 3 వేసుకున్నానండి. అలాగే ఒక 8 కాజుని తీసుకున్నాను. అంటే జీడిపప్పుని. ఇప్పుడు ఈ క్యారెట్‌ని మనము కట్ చేసుకుందామండి. చూడండి పై తొక్క కొద్దిగా పిల్లప్ చేసేసుకొని ఇలాగ ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇలా ముక్కల కింద గానీ లేదా తురుముకుని గానీ తీసుకోండి. అలాగే ఒక పావు కప్పు పంచదారని కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకొని ఇలాగ జ్యూస్ జార్‌ని గానీ తీసుకొని దీంట్లోకి ఈ క్యారెట్ ముక్కలు అలాగే పంచదార కొద్దిగా పాలని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకుండా. కొద్దిగా వేసుకున్న తర్వాత మనము మెత్తని పేస్ట్ కింద పట్టుకుందాము. మెత్తని పేస్ట్ కింద పట్టుకున్న తర్వాత ఈ మిల్క్‌లోకి ఈ క్యారెట్ మిశ్రమాన్ని మనము కలుపుకోవాలనమాట. అలాగే మీ దగ్గర పెద్ద మిక్సీ జార్ ఉంటే జ్యూస్ జార్ ఉంటే దాంట్లో ఒకటేసారి వేసుకోవచ్చండి. నా దగ్గర చిన్నది ఉంది కాబట్టి మీకు 2 సార్లు వేసి చూపిస్తాను. ఇలాగా ఒకసారి మిక్సీకి మూత పెట్టేసి ఈ జార్‌కి మూత పెట్టేసి మిక్సీకి సెట్ చేసేసి ఒకసారి ఆన్ చేసి మళ్ళీ ఒకసారి ఆపుకుని మళ్ళీ ఒకసారి ఆన్ చేసి ఇలా 2, 3 సార్లు చేయండి. ఇలా చేయడం వల్ల మనకి కిందకి మీదకి అయ్యిగా ముక్కలు ఏమన్నా ఉంటే కూడా మనకి ఈక్వల్‌గా పేస్ట్ లాగా అయిపోతాయి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో ఒకసారి ఆపుకుంటూ ఇలా ఆన్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఈక్వల్‌గా పేస్ట్ అయిపోతుంది. ఇలా అయిన ఈ పేస్ట్‌ని మనము తీసేసుకొని ఒక స్ట్రైనర్ సహాయంతోటి మనము వడకట్టుకుందామండి. అయితే ఇక్కడ వచ్చేసి పెద్దవాళ్ళైతే ఇలానే తీసుకోవచ్చు. ఇంకా మళ్ళీ పిప్పు వేస్ట్‌గా పడేయడం ఎందుకు అనుకునే వాళ్ళైతే ఇలాగా దీనితోటే తీసేసుకోవచ్చండి. తాగొచ్చు. లేదు మరి చిన్న పిల్లలైతే ఇలాగా కొంచెము ముక్కలు ఉన్నా ఇలా పిప్పులాగా ఉన్నా గానీ తాగడానికి ఇష్టపడరు కదండీ! అందుకని చెప్పేసి నేనైతే ఇలా వడకట్టి మీకు చూపిస్తున్నాను. ఇలాగ పాలున్న గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టి ఇలాగ తిప్పుకున్నా సరే, లేదు ఇది పాలల్లో ఏసి కలిపి తర్వాత వడగట్టుకున్నా గానీ మీ వీలుని బట్టి ఇలా చేయండి. నేనైతే ఇలా గిన్నెలోకి ముంచి ఇలా అయితే అంతా కూడా స్పూన్ తోటి ఇలా ఒత్తేసుకొని ఈ పిప్పిని మనము పాడేయవలసిన అవసరం లేదండి. మనము పూరి గానీ, చపాతీ గానీ చేసుకున్నప్పుడు దాంట్లో కలిపేసుకొని చేసుకోవచ్చు. మీరు మరొక వీడియోలో అయితే అది చూపిస్తానండి. పూరీలో కానీ, చపాతీలో కానీ చేసి. ఇప్పుడైతే మనకి ఇలాగ వచ్చింది గదండీ! క్యారెట్ మిల్క్ 2 కూడా కలిసింది. ఇలాగ మనము వడకట్టుకున్నాం గదండీ! దీంట్లోకి ఒక పెద్ద స్పూను తేనెనేసుకుంటున్నానండి. చూడండి మీరు ఇంకా పంచదారకు బదులు దీన్ని కూడా ఏసుకోవచ్చండి తర్వాత. లేదు నేనైతే ఇక్కడ కొంచెం పంచదారనేసుకున్నాను గదండీ! అంటే చక్కెరనేసుకున్నాను గదా! ఒక స్పూను తేనెనేసుకున్నాను. అలాగే ఒకవేళ మీరు పంచదార ఏసుకోకపోతే 2 టేబుల్ స్పూన్లు తేనెేసుకోండి. టేస్ట్ బావుంటుంది. అలాగే తేనె అనేది మన హెల్త్‌కి చాలా మంచిది కదండీ! ఇంక ఇక్కడైతే నేను అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇంకా ఇలాగా గ్లాస్‌లోకైతే పోసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే దీంట్లో ఐస్ క్యూబ్ వేసి పిల్లలకి, పెద్దలకి అందించండి. లేదు కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ ఇలా అందించండి. ఇది మార్నింగ్ అప్పుడు ఇవ్వడం వల్ల మన హెల్త్‌కి చాలా మంచిదండి. అంతేనండి ఎంతో ఈజీగా తయారు చేసుకునే క్యారెట్ మిల్క్ బాదం కాజుతోటి ఈ క్యారెట్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండడమే కాదు మన హెల్త్‌కి చాలా మంచిది. కంటి చూపును పెంచడంలో క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే బ్లడ్
పడడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. హిమోగ్లోబిన్ పెంచడానికి కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి.